గడిచిన కాలంతో కూడా మన ప్రాచీన దేవునికి ఒళ్ళు చెప్పిన దేవునికి స్తోత్రాలు చెబుదాం. సమయానికి ఇచ్చారు 9:05 ఆ పావు గంట దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకుందామండి. ఈ యొక్క ఆరాధనకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ రోజున బల్లారాధన, అదేవిధంగా వాగ్దాన సందేశ కూడిక కూడా. ఈ వాగ్దాన సందేశ కూడిక ప్రతి నెల 5వ తారీఖున, అంటే అది ఏ రోజైనా రావచ్చు, కానీ ఆ రోజు ఈవినింగ్ అనేది ప్రేయర్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. కొంతమందికి తెలుసు, మరి కొంతమందికి తెలియదేమో. తెలియని వాళ్ళకి తెలియచేయండి. ప్రతి నెల 1వ తారీఖు నైట్ ఇక్కడ ప్రేయర్ జరుగుతుంది. ఇది ఒక దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానంలో మనము జ్ఞాపకం చేసుకుంటానికి ప్రభు ఆ పరిస్థితుల్లో ఇంటికి ఇచ్చాడు. ఆ ఇచ్చిన సందర్భాన్ని తలపోసుకుంటూ జరగబోయే దినాల్లో మన పట్ల కూడా ఆ వాగ్దానం నెరవేర్చబడాలన్న ప్రార్థన చేసుకోవడం జరుగుతుంది ఆ రోజు. అదే విధంగా ఈ రాత్రి కాల సమయం ముందు 1వ తారీఖు ఈ రోజు నైట్ మరి ఇదే విధంగా ప్రభు మనకు వాగ్దానం అనుగ్రహిస్తారు. అది కూడా మేము ప్రార్థన చేసుకున్న దాన్ని బట్టి ప్రభు బయలుపరచబడిన ఒక మాట. హెస్కేలు 36వ అధ్యాయము 11వ వాక్యం ఒకసారి చదవండి. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేసేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మునుపటి కంటే, చెప్పండి, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేసేదను. దేవాది దేవుడు సెలవిస్తున్న మాట. ఇది నేను చెప్తున్న మాట కాదండి, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట. ప్రభు సెలవిస్తున్నాడు తన యొక్క సేవకుని నోటి నుండి, మునుపటి కంటే అధికమైన మేలు. ఇక్కడ ప్రతి ఒక్క విషయము 2 చూడాలి. ఎప్పుడు చెప్తూ ఉంటాను, భక్తి చేసే వారి జీవితంలో మేలులు అనేవి జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ సెలవిస్తున్న మాట అంటే మునుపటి కంటే అధికమైన మేలు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి తీసుకొని తన యొక్క పర్ఫార్మెన్స్ అంతా బాగుంది అనుకోండి, ఆటోమేటిక్ గా ఆయన హైకి అన్నిటికీ ఎలిజిబుల్ అవుతాడు. అంటే అధికమైన వేతనం తీసుకోవడానికి, అధికమైన మేలు పొందడానికి ఎలిజిబుల్. ఇంకొక రకం అంటారు, ఇంకొక రకం పడతా ఉంటారు, లెగస్తా ఉంటారు, పడతా ఉంటారు, లెగస్తా ఉంటారు. మరి వారికి కూడా ఇదొక రకమైన మేలు చేయాలి కదా మేనేజర్ గా ఉన్నప్పుడు. సో ఈ రాత్రి కాల సమయం చెప్తున్న విషయం ఏంటంటే, ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట కొంచెం ముందుకెళ్తే ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి రాయబడిన మాట. ఎవరి గురించి అండి? ఇశ్రాయేలు ప్రజలు ఉద్దేశించి. అక్కడ సందర్భం ఏమిటంటే, ఇశ్రాయేలు ప్రజలు చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఏం చెప్పాడంటే, ఐగుప్తులో నుండి మిమ్మల్ని వాగ్దాన ప్రదేశాన్ని తీసుకుని వెళ్తానని చెప్పాడు దేవుడు. ఆ విధంగానే మోషే యొక్క నాయకత్వం నడిపించి యెహోషువ యొక్క నాయకత్వంలో వాగ్దాన భూమిలోనికి తీసుకుని వచ్చారు, కనాను దేశంలోనికి. అయితే ఆ ప్రాంతం ఎలా ఉందంటే సర్వ సమృద్ధి. అంటే దాన్ని ఎలా పోల్చారంటే పాలు తేనెలు ప్రవహించే దేశం. నా చిన్నప్పుడు అనుకునేవాడిని, ఆ దేశం ఎంతో బాగుంటుందో, పాలు తేనె కూడా ప్రవహించిందంట అనుకునేవాడిని. తెలియనప్పుడు చాలా మంది తెలియని ఏమనుకుంటారంటే పాలు తేనె ఎలా ప్రవహిస్తే అనుకుంటారు. కానీ చిన్న పిల్లలకి వాళ్ళకి బలాన్ని చేకూర్చేటట్టు, లేదంటే మనం కూడా చాలా విషయాలు గమనిస్తూ ఉంటాం. పంచదార బెల్లం బదులు ఏం చేస్తారంటే కొంతమంది ఆయుర్వేద వైద్యులు వాళ్ళు ఏమంటారంటే పాలలో కొంచెం తేనేసి అమ్మా, ఎందుకని మంచి బలం, కాల్షియం, ఎముకలకి మంచి బలాన్ని ఇస్తుంది. సో ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే, ఆ ప్రజలకు ఏమి వాగ్దానం చేశాడు దేవుడు అంటే, పాలు తేనె ప్రవహించే దేశంలో ప్రవేశపెడతాడంటే అక్కడ సర్వ సమృద్ధి. అంటే తినడానికి కానీ ఉండటానికి కానీ ఏ లోటు లేని ప్రదేశం. అయితే ఆ ప్రదేశంలోకి ప్రవేశపెట్టిన తర్వాత కొద్ది కాలానికి వీళ్ళ యొక్క తిరుగుబాటు స్వభావాన్ని బట్టి దేవుడి యొక్క కట్టడలను, దేవుడు ఏదైతే విషయాలను ఆజ్ఞాపించారో ఆ ఆజ్ఞాపించిన విషయాల నుంచి వీళ్ళు పక్కగా తప్పుకొని ఏదైతే ప్రభువుకి అసహ్యమైన కార్యాసులో ఆ అసహ్యమైన కార్యాలు చేయడానికి వారి హృదయాలు త్రిప్పబడ్డాయంట.
త్రిప్పబడటం వల్ల జరిగిన ప్రమాదం ఏంటంటే ఆ ప్రాంతంలో నుండి బయటికి నెట్టివేయబడ్డ ఆ ప్రాంతం మొత్తం కూడా శత్రు యొక్క స్వాధీనంలోకి వెళ్ళిపోయింది. అయితే అక్కడ జరిగిన సందర్భంలో అక్కడ ఆ ప్రాంతాన్ని అలుముకొని చక్కటి ఉన్నతమైన పర్వత శ్రేణులు ఉన్నాయంటండి, కొండలు మెట్టలు ఉన్నాయంట. ఇది గమనించింది, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. పర్వత శ్రేణులు, కొండలు, గుట్టలు, మెట్టలు ఉన్నాయంట. అక్కడ దాని మీద ఉన్న చెట్లు శ్రేష్టమైన ఫలాల్ని ఫలింపజేస్తాయంట. అయితే శత్రువు ఎప్పుడైతే వచ్చాడో వాళ్ళు అనుకున్నాడంట, ఇశ్రాయేలుకు స్వాస్థ్యం కొన్న పర్వతమా, ఇప్పుడు నీవు నా స్వాధీనంలో ఉన్నప్పుడు నీ యొక్క స్వాస్థ్య భాగం మొత్తం నాదే అని శత్రువు ఆక్రమించేసుకొని వారికి ఇష్టానుసారం దాన్ని చేయాల్సిన నాశము చేసేసాడు. చేసేయటమే కాకుండా ఈ ఇశ్రాయేల్ ప్రజలను చూసి అవమానకరంగా ఆ పర్వతాలు చూసినప్పుడల్లా వ్యంగ్యంగా మాట్లాడటం స్టార్ట్ చేశాడు. దేవాతి దేవుడు ఆయన నేత్రం సర్వలోకం సంచారం చేస్తూ ఉంటది కదా, ఈ యొక్క మాటలు, ఈ యొక్క ప్రగల్భాలు మొత్తం కూడా ఆయన చెవుల్లో పడ్డాయి, ఆయన దృష్టిలోకి వచ్చాయి. వచ్చిన తర్వాత అప్పటికే ఈ ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా జరిగిందే జరిగిపోయిన ప్రభావ, మరలా మాకు కృపను గ్రహించిన ఒక పక్కన ఏడుస్తూ ఉపవాసాలు ప్రార్థన చేస్తా ఉన్నారు. ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుడికి ఎంతైనా నా బిడ్డలే కదా, ఎంతైనా నా స్వాస్థ్యమే కదా, ఎంతైనా వారి కోసం నేను నియమించింది కదా. శత్రువు అమాంతం వచ్చి పడిపోయాడు. అమాంతం వచ్చి పడిపోయిన తర్వాత ఏమైపోయారు, వీళ్ళంతా చల్లా చెదరైపోయారు. ఒకప్పుడు గొప్పగా ఉన్న వ్యక్తులే కదా, ఇప్పుడు వీళ్ళ స్వాస్థ్యము శత్రువు లాగేసుకున్నాడు కదా. వీళ్ళని ఇక ఇశ్రాయేలు ప్రజల అవమానానికి గురైపోయారు కదా. వీరి మూలంగా నా నామం అనేది అన్ని జనుల ఎదుట దూషించబడుతుందిగా. సరే, ఇలా కాదని చెప్పేసి దేవాతి దేవుడు తన మనస్సులో అనుకున్న మాట ఏంటంటే, వీరిని ఏ విధంగా అయినా సరే మునుపుట కంటే అధికమైన మేలు చేత నేను తృప్తి పరచాలి అనుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మునుపుడు కొద్దిగా ఉన్న వ్యక్తికి కలిగిన దానికంటే కొంచెం అధికంగా కలగ చేద్దాము. ఏదైతే కొంచెం స్వాస్థ్య భాగం ఉందో కొంచెం రెండంతా స్వాస్థ్య భాగాన్ని ఇద్దామని నువ్వు నేను అంచిన కాదని మనిషి ఆలోచన కాదు, దేవాతి దేవుడే ఆలోచించాడట. ఆ విషయంలో ఆలోచించిన దేవుడు తన సేవకునైన హెజ్కేలుని పిలిచి, నరపుత్రుడా, ఇప్పుడు చెప్తాను రాయబడిన అధ్యాయం స్టార్టింగ్ లో ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ ఇశ్రాయేలు పర్వతం గురించి ఒక ప్రవచనం ఎత్తు, ఒక మాట చదవని చెప్పి దేవాకి దేవుడు ఏదైతే మాటలు సెలవిచ్చాడో ఆ వాక్కులన్నీ కూడా ఆ హెజ్కేలు గ్రంథంలో ఆ యొక్క సేవకుడు ఏం చేశాడు, దేవుని యొక్క మాటలు తీసుకొచ్చి తన ప్రజలకి ప్రకటించాడు. ప్రకటిస్తూ నిరుత్సాహంలోకి వెళ్ళిపోకండి, నిస్పృహలోకి వెళ్ళిపోకండి, కృంగిపోకండి. ఇదిగో దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, మీ యొక్క జీవితంలో అధికమైన మేలుని కలుగజేస్తానంట. అంత మాత్రమే కాకుండా ఏదైతే పట్టణ స్థలాలు పాడైపోయి 36 అధ్యాయము 35 వాక్యాలు రాయబడి ఉంటుంది. ఏదైతే స్థలాలు పాడైపోయి, ఏదైతే స్థలాలు మనుషులు లేక నిర్మానుష్యంగా ఉందో, ఏ భూమి అయితే పంటలు లేక నాశనంగా అయిపోయినాయో వాటన్నిటిని కూడా నా ప్రభు ఏం చేస్తారంటే మరలా ఏదేను వరం వల్ల చేస్తాడంట. చదవండి ఆ మాట. ఏదేను వనములు అయినని పాడుగాను నిర్జనముగానున్న ఈ పట్టణములు నివాసులతో నిండి ప్రాకారములు గలవాయనని జనులు చెప్పుదురు. చాలండి, చాలు. ఇదివరకు ఏమని అంటే జనములు లేరు, ఎవరు అసలు మనిషి సంచారం అంటే ఏమి లేకుండా శత్రువు అలా ఆక్రమించేశారంటే ఒక సమాధానం లేదు, ఒక సంతాన అభివృద్ధి అక్కడ ఏమీ లేదు. శత్రువు అలా కాసుకున్న శత్రువుని అంట దేవుడే తరిమి కొట్టేసి ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి అంటే మనకి ఇప్పుడు ఇశ్రాయేలు పర్వతం అంటే మన యొక్క జీవితం దాన్ని అపగిరం చేసుకుంటే మన యొక్క జీవితంలో శత్రువు ఎప్పుడు ఏదో ఒక రకంగా దాడి చేసి ఉండొచ్చు. మన జీవితంలో దాడి చేసి సమస్తాన్ని వాడికి లాగేసి ఉండవచ్చు. అది ఆత్మీయ జీవితమే కావచ్చు. అండ్ నేను ఎప్పుడో ఒక విషయం చెప్తాను, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం చెప్పే విషయంలో ఎప్పుడు చెప్పేది ఏంటంటే, మీరు భూ సంబంధంగా దీన్ని ఆలోచించకండి. యేసు ప్రభు గారు, నేను మళ్ళీ పాయింట్లోకి వస్తాను, పాయింట్ చెప్పి, యేసు ప్రభు గారు ఆయన సిలువేయడానికి ముందు తీసుకెళ్లారు కదా, నువ్వు యూదుల రాజ్యం అని అడిగాడు ఆయన. అది కాదు, ఆయన ఏమన్నాడు, నువ్వు అన్నట్టే అన్నాడు, నీ రాజ్యం మీద అన్నాడు. అప్పుడు ఆయన ఏం చెప్పాడు సమాధానం? చెప్పండి చెప్పండి, గట్టి చెప్పండి. నా రాజ్యము ఈ లోక సంబంధం, ఈ భూ సంబంధమైనది కాదు. అందుకే నేను చెప్తాను, ఈ యొక్క మన వాక్యాన్ని 2 రకాలుగా అర్థం చేసుకోవాలి. ఒకటి ఆత్మ సంబంధంగా ఫస్ట్ అన్వయించుకోవాలి, నెక్స్ట్ భౌతికంగా ఆలోచించుకోవాలి. అర్థమే? ఇప్పుడు ఆ ఇశ్రాయేల్ పర్వతము మనమే అనుకోండి, శత్రువు ఏదో ఒక విషయం ఆత్మ సంబంధంగానే వాడు దోపిడీ చేసి ఉండొచ్చు, లేదా భౌతికంగా మనము స్థిరులుగా ఉన్నప్పుడు కాస్త పర్వాలేదు, కాస్త నెమ్మదిగా ఉంది,
మనకి వ్యాపారాలు అన్ని బాగున్నాయి, మనం చేస్తున్న ఉద్యోగం బాగుంది, మనం పట్టిందల కాస్త బంగారంగా మార్చబడుతుంది, ఒక వ్యవసాయం చేసిన, ఒక వ్యాపారం చేసిన, ఏది స్టార్ట్ చేసినా కాస్త లాభం చూస్తున్నాం అనుకునే టైంలో శత్రువు ఒకేసారి దాడి చేసినప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటాయండి? ఎవరికి చెప్పుకోలేము. ఆ టైంలో ఎప్పుడు పడతాడా, ఎప్పుడు నాశనమైపోతాడా అని ఎదురు చూసే కళలో ఆనందం ఉంటుంది. సంతోషంగా ఉన్న మన జీవితంలో ఏముంటుందండి? దుఃఖం ఉంటుంది. అంటే శత్రు యొక్క దాడి ఆ విధంగా ఉంటుంది. అయితే అలా దాడికి గురైన వారి గురించి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మరణం యొక్క జీవితాన్ని ఎలా మారుస్తానంటే దీవెనకరంగా మారుస్తాయి. ఏ రకమైన దీవెనది? అది వరకు ఉన్న దీవెన కాదు. ఇప్పుడు ఎట్లుందంటే అధికమైన మేలుతో, కోల్పోయిన దానికంటే రెట్టింపు ఆశీర్వాదము నీ గుమ్మం తట్టిదడి చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉంది. దేవుడు మనకి మేలు చేయాలి అంటే, మేలు అనగా మన యొక్క భాషలో కొత్త వరమే కావచ్చు, ఆత్మ సంబంధం ఏమన్నా 2 పాయింట్స్ చెప్పాను. భౌతిక సంబంధంగా ఆత్మ సంబంధం, నేను ఆత్మ సంబంధం కదా పాయింట్ లో మనల్ని దేవుడు చూసి మన ఆత్మీయ జీవితంలో ఏదైనా దాడి జరిగి ఆత్మీయ మనం పడిపోయినప్పుడు దేవుడు మన యొక్క ఆత్మీయ గృహాలు అంటే మన గుడాలను మనలా కట్టాలి అంటే, మన యొక్క జీవితం మేలు అనుభవించాలంటే దేవుడు మనకు సహాయం చేస్తున్నప్పుడు దేవుడు మన దగ్గరికి ఇవ్వడానికి వచ్చినప్పుడు ఫస్ట్ నీ చేతులను చూస్తాడండి. మనం తీసుకోవాలి కదా. దాని గురించి యెషయా భక్తులు మాట్లాడే చదవండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వాక్యం చదవండి ఒకసారి. మీరు మీ చేతులను చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుంది. అదేంటి ఏదైనా ప్రేమ మేలు చేస్తా అన్నాడు దేవుడు. సరే మనం ఇప్పుడు మేలు లేదా వరము తీసుకుని మన చేతులు చాచినప్పుడు మళ్ళీ ఆయన ఏమంటున్నాడు? ఆయన కళ్ళు మూసు అంటే ఆ చేతులకి అపవిత్రత ఉంది అంటారు కదా. మీరు మన పేరెంట్స్ మనం పెంచే ఉంటారు, లేదంటే ఇక్కడ తండ్రులుగా ఉన్న వాళ్ళకి ఒక విషయం అర్థమైంది. మీరు నీట్ గా మీ పిల్లలకి ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు వాళ్ళు మురికి చేతులతో వచ్చేసి తీసుకుంటానికి మీరు ఇష్టపడతారా? మీరేం చేస్తారు? ఫస్ట్ రై నువ్వు పోయి మొదలు చేతులు కడుపుతున్నా అంటారు. అవునా కాదండి? మన ఫ్రెండ్స్ కి వాళ్ళు ఇవ్వబోయే ముందు వాళ్ళ మురికి చేతులతో లేదా మురుకుగా ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడతారా? నో. ఏదైనా ఒక బహుమానం ఇచ్చేటప్పుడు ఒక ఫోటో తీసుకోవాలంటే ఎలా ఉంటుందండి? చందాలంగా ఉంటాయి. ఇవ్వడానికి మన మనసే రాదు. అవునా కదా? ఇప్పుడు దేవాది దేవుడు కూడా మన జీవితంలో ఒక మేలు చేయాలని మనం ఆశపడుతున్నాడు. కానీ ఆ మేలు మనం పొందుకోవాలి, మనం తీసుకోవాలంటే ఆయన మనం చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అలా చూస్తున్నప్పుడు చాలా మంది యొక్క జీవితంలో వాళ్ళ చేతులు ఎలా ఉన్నాయంటే మధ్యలో నిండిపోయాడు, భయంకరమైన అపవిత్రతతో నిండిపోయి ఉన్నట్టు. చదువుకుంటాను, కింద చదువుకుంటాను. అయితే దేవుడు సెలవిస్తున్నాడు, చదవండి. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి. మిమ్మల్ని కనుక్కున్నది, శుద్ధి చేసుకున్నది. మీరు కనుక్కోవాలి, మీరు శుద్ధి చేసుకోవాలి. ఇప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, మనము మన యొక్క ఆత్మీయ జీవితంలో ఒక వరమును ఫలమును మనం అనుభవించాలి అంటే ఆయనకు నీకును మధ్యలో ఏదైనా పాపం వచ్చి అడ్డుపడుతుందా ఫస్ట్ అది చూసుకోవాలి. ఓకే, ఆ అడ్డుగా ఉన్న పాపం ఉందనుకోండి, మీరు ఎంత ప్రార్థన చేసినా ఏ విషయంలో ప్రభుని అడిగినా జవాబు అనేది శూన్యం. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మీ యొక్క జీవితంలో మీ యొక్క బ్రతుకులో అపవిత్రతను మీరు తొలగించుకోండి. ముందర మీ చేతులకు ఉన్న అపవిత్రతను మీరు తొలగించండి. మీ యొక్క చేతులు శుభ్రం చేసుకోండి. ఎందుకంటే తన కుమారుడు యేసుక్రీస్తు అని ఇచ్చారు కదా. ప్రతి ఒక్క పాపాన్ని కలిగిద్దంట, ప్రతి ఒక్క దోషాన్ని కలిగిద్దంట. ఆ రక్తం మనం కడగబడ్డాం అనుకోండి, దీవెన ఆశీర్వాదం అని మన యొక్క జీవితంలో వెంటనే. ఈ మాటలను కొంచెం నొక్కి చెప్పడానికి కారణం ఏంటంటే, మనము పరిశుద్ధపరచబడితేనే గాని ఆశీర్వాదములకు వారసులం కాలేమో. అర్థమవుతుందా? పరిశుద్ధపరచబడితేనే గాని, అంటే కొన్నిటిని విడిచి రాకపోతే ఆశీర్వాదం లేదు. అబ్రహాము గారి యొక్క జీవితంలో ఉన్నప్పుడు ఆయన అన్నాడు, నీ బంధువర్గాన్ని, నీ రక్త సంబంధుల్ని అందరిని విడిచిపెట్టరా. శ్రేష్టమైన మాట. అందరిని విడిచిపెట్టామన్నప్పుడు మారు మాట పలకుండా ఆయన అందరిని విడిచిపెట్టి ఆయన ఎక్కడికి వెళ్ళమంటారని కూడా చెప్పాల, పలానా ప్లేస్కి వెళ్ళమని చెప్పాల, రాన్నాడు అంతే. నడిపిస్తా ఉన్నాడు. ఇక్కడ ఆగినప్పుడు ఆయన గుడారం వేసేవాడు, ఇక కొనసాగంటే మనల్ని నడుస్తా ఉన్నాడు. ఇప్పుడు ప్రభు మనలాగానే చెప్పట్ల, కానీ ఒక వాగ్దానం అని మన యొక్క జీవితంలో అది రావాలి అంటే దేవాది దేవుడు యథాముఖిగా మనతో సంభాషించే విధానంలో కల్లా
సో మీరు అంటారు మరి ఈ రోజుల్లో ఆయన వచ్చి మాట్లాడతారంటే అందుకే కదా అన్నది. ఏమన్నాడు? కలవనంటారు, దర్శనాలు చూస్తారు. ఎంతో మంది జీవితాల్లో వారు ప్రార్థనలో కనిపెట్టి ముందరకు వెళ్ళిన వారి జీవితంలో గొప్ప విజయం చూస్తున్నారు. అవునంటారు కదా. మన వ్యక్తిగత జీవితంలో ఆ ప్రార్థన చేసే మనసు రావాలి అంటే మనకేమన్నారంటే, మనకేమో లోపల అనుకోవాలి, నేను దేవునికి వ్యతిరేకంగా ఏదైనా పాపం నాలో ఉందా? నువ్వు ప్రభా నీ యొక్క ముఖ కాంతిలో నా యొక్క రహస్య పాపాలు కనపడుతున్న భక్తులు చెప్తున్నాడు. అంటే కొన్ని పాపాలు బయటలో కనపడతాయి, కొన్ని పాపాలు దేవుడికి మాత్రమే తెలుస్తుంది. అంటారు కదా, అవునంటారు కదా. చాలా విషయాల్లో దాచిపెట్టేస్తాం. అబద్ధం ప్రభు వాక్యం చదివేసి మన అబద్ధం లేకుండా అంటే 4 రకాల అబద్ధం. మేము ఎవరిని అంటలేదు, ఆడియో గురించి మాట్లాడతాం. అదే రకమైన దోషం, అబద్ధ సాక్ష్యం చెప్తా ఉంటాం. దేవుడు అంటాడు పరిశుద్ధ గ్రంథం సుస్పష్టంగా చెప్తాడు, పరిశుద్ధంగా ఉండండి, పవిత్రంగా ఉండండి. ఎక్కడికి వెళ్ళినా అదే మాట్లాడు. అంటే ఈ పరిశుద్ధత కలిగిన వాడు, హృదయ శుద్ధి గలవాడు ధన్యులు, వారు యథాముఖిగా దేవుని చూస్తారు. అంటే హృదయ శుద్ధి ఏం నేర్పిస్తుంది మీకు? దేవునితో దేవుడు చెప్పే మాటలు. అంటే అది వరకు వారి యొక్క జీవితంలో ఆ యొక్క యెహోషువ తర్వాత లేదా మోషే యెహోషువ తర్వాత రాజులుగా వచ్చిన చాలా మంది ఉన్నారు, కానీ వారిని ప్రాపర్ గా గైడ్ చేసిన ఎవరు లేరు. ఆ లేకపోవటం వల్ల ఏంటంటే భిన్న రకాల మనుషులై తిరిగిపోయి దేవుడు కట్టడ విధులు గైకుల వారిగా కాకుండా వాళ్ళ యొక్క మార్గాలని ఇటు కాకుండా ఇటు తప్పించుకున్నారు. కాబట్టి వారు అనుభవించాల్సిన సమృద్ధి దీవెన అనేది వారి యొక్క జీవితంలో కోల్పోయింది. అయితే ప్రభు వాటన్నింటిని మన బలహీనతను ఎరిగిన దేవుడు రాత్రి మాట ఏంటంటే, మీకు ఖచ్చితంగా అధికమైన మేలు నేను చేస్తాను. బట్ ఒక విషయం ఏంటంటే, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. మీరు పరిశుద్ధం, ఎందుకంటే నేను పరిశుద్ధులైన ప్రకారం మీరును పరిశుద్ధులై. ఒక మాట చెప్పాలంటే దేవుడు అధికమైన మేలుని చాలా మంది జీవితాలు అనుగ్రహించి, ఎగ్జాంపుల్ యోబు గారిని తీసుకున్నాం. ఉదాహరణ యోబు గారి యొక్క జీవితంలో ఆ గ్రంథం స్టార్టింగ్ చదువు ప్రశాంత్ ఒకసారి. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో యథార్థవంతుడు అంటారు. త్వరగా నేను ఊహించాల్సిన పాయింట్స్. యోబు ఒక మనుషుడు లేను, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తి గలవాడే చెడుతనమును విసర్జించును. స్తోత్రం. 4 క్వాలిటీస్ ఉన్నాయి ఈ యొక్క క్యాండిడేట్ చూసినట్లు క్లియర్. యోబు చెడుతనమును విసర్జించిన వాడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తి గల వ్యక్తి, న్యాయవంతుడు. కనీసం ఈ 4 క్యారెక్టరిస్టిక్స్ మనం మెయింటైన్ చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా మన యొక్క జీవితంలో ఆశీర్వాదం అనేది కుమ్మరిస్తాడు. చాలా మంది జీవితాల్లో ఆశీర్వాదం అక్కడికి వెళ్తే వచ్చిందండి, ఉపవాసం ఉంటే వచ్చిందండి. ఎస్, ఉపవాసం ఉన్నప్పుడు పాలు తాగేసి లేదంటే ఉప్మా చేసి ఉపవాసం ఉంటాం కాదు. ఉపవాసం ఉన్నప్పుడు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఒక టైం ఫ్రేమ్ వరకు నీటిని కూడా ముట్టుకోవడం, అది కూడా వాక్య ధ్యానం ఉండాలి. ఉపవాసం ఉన్నప్పుడు వాక్య ధ్యానం చేయాలి. అది పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట. హృదయాన్ని కుమ్మరించాలి. సంఘం దగ్గరగా ఉంటే వచ్చి సంఘం నుంచి మోకం నుంచి ప్రార్థన చెయ్యి. ఒక వ్యక్తి తన యొక్క జీవితంలో తన ప్రాణాన్ని ఆవిష్పరుచుకునే దినంలో వ్యాపారం చేయకూడదు. నిజంగా చాలా మంది ఏంటంటే ఉపవాసం ఉన్నామండి, లోపల ఉన్న విచారం మొత్తం ఆరోగ్యం కనపడింది, 10 మంది కనపడాలి ఉపవాసం. అసలు మీరు ఉపవాసం ఉన్నప్పుడు మన ముఖం ప్రకాశించింది మీకు తెలియదు. మన ఉపవాసం ప్రార్థన చేస్తున్నప్పుడు, మోషే 40 రాత్రులు 40 పగలు ఉపవాసం ప్రార్థన చేస్తున్నప్పుడు 40 దినాలకి ఆ తరిగిపోయే మహిమయ్య అలా ఉందంట. ఆయన దిగి వస్తుంటే మోషే నీ ముఖం మీద చూడలేకపోతాను, ముసుగేసుకోండి. చెప్పే విషయం ఏంటంటే, ఏదైనా మన యొక్క జీవితం ఆశీర్వాదం అనిపించాలంటే అడ్డంకులు తొలగించుకోవాలి. దానికి సపరేట్ టైం ఇవ్వాలి. చాలా మంది, నేను నా యొక్క పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన హైదరాబాద్ వచ్చిన తర్వాత మా టీమేట్స్ కొంతమంది మార్నింగ్ మెడిటేషన్కి వెళ్ళేవాడు. నేను పిల్లలండి మెడిటేషన్కి వెళ్ళేవాడు. ఎర్లీ మార్నింగ్ ఏంటి తెలుసా? 4 గంటలకి ఆ ఫ్రెండ్ కోసం ఇంకో 4 నుంచి ఇంకో ఫ్రెండ్ బయలుదేరావు. ఆడికి 3:30కి లేసావు. చెప్తాను వాస్తవం గురించి చెప్పాలి. ఎందుకని ఇంట్రెస్ట్, ఒకరికి మెడిటేషన్ ఇంట్రెస్ట్, ఇంకొక క్యాండిడేట్ ఇంకొక విషయం ఇంట్రెస్ట్. సరే, ఏ ఇంట్రెస్ట్ అయినా సరే, ఏదైనా సరే వాళ్ళకున్న మెడిటేషన్ మీద ఫోకస్. ధ్యానించడానికి ఏంటంటే శ్వాస మీద ధ్యాస. నాకు తెలియదు ఆ మెడిటేషన్. ఒక రోజు అడిగాను, మెడిటేషన్ ఏం చేస్తారు? ఏమి లేదంటే చక్కగా బాసి పెట్టేసి కూర్చొని మనం గాలి పీల్చి వదిలి దాని మీద మైండ్ పెట్టాలి. ఇది నేను పోయిన తర్వాత శుభ్రం రూపం గోల్డ్ పెట్టి నేను వాకింగ్ చేసుకుని ప్రార్థన చేసుకున్నాను, వాళ్ళని ప్రార్థన చేసుకున్నాను, వెళ్ళని పడుకున్నాను. సరే, ఎందుకు చెప్తానంటే ఒక్కొక్కరు దాని మీద ఆశించు. మనకు కూడా ఒక మెడిటేషన్ ఉంది. ఇది వాక్య ధ్యానం. వాక్య ధ్యానం చేస్తున్నప్పుడు
ఎందుకని ఉదయకాల సమయంలో దైవజనులు కొన్ని మాటలు చెప్పారంటే ఆ వాక్యాన్ని మీ యొక్క చేతికి కట్టుకోవాలి, లేదంటే ఆ వాక్యాన్ని గడపక మీద రాసుకోవాలి. ఎందుకని పదే పదే గుర్తు చేశారంటే ఆ వాక్యం అక్కడ ఉందంటే నువ్వు ఇది తప్పు చేయాలని తెలుస్తుంది. అయితే జనాలకి తెలివి ఎక్కువైపోయి ఇక్కడ ఉంటేనే కదా, ఇక్కడ ఉంటే వీళ్ళు తప్పు చేయను, అక్కడికి వెళ్తే మరి ఇక్కడ వాక్యం ఉండదుగా మనిష్టానుసారం తిరగవచ్చు. కానీ అప్పుడు ప్రభు ఆలోచించాడు, హృదయమైన పలక మీద రాసుకోమన్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇక అక్కడ రాత్రి ఆడిపోయి పాపం చేసేదే ఉంటుంది అని అంటారు కదా. దేవుడు కూడా అమ్మ మనకంటే అనంత జ్ఞానం కదా ఆయన, మన లాజికల్ కంటే ఆయన పెద్ద లాజిక్ వేస్తాడు మనకి. దేవునికి స్తోత్రం. చూడండి, మనం నడిచిన ఎట్టిలా త్రోవలేదు, దాని నుంచి మాట్లాడు, దాని నుంచి ధ్యానం చేయి. స్తుతిని నోట్లో ఉందనుకోండి పాపం దరిదాపులకు రాదు. దేవుని యొక్క వాక్యం మీలో ఉందనుకోండి, క్రీస్తు యేసు మీలో ఉన్నప్పుడు ఏ తెగులు గుడారంలోకి రానివ్వడు ఆయన. ఎందుకంటే తెగులు బయలుదేరింది, సంహారపు దూత బయలుదేరింది ఐగుప్తులో, కానీ ఇశ్రాయేలు ప్రజలు ఇంటికి తాకినవ్వదండి దేవుడు. ఎందుకని రక్తం మనకు రాలిపడుతుంది. గడప కమ్ముల మీద ఉంది ఉదయకాల సమయంలో వాక్యము. ఎందుకంటే మేము వచ్చేదే లేట్గా వచ్చాం కదా, ప్రయాణించి వెళ్ళిపోతుంది, బయట వర్షం పడుతుంది. అదే అనుకున్నాం, అప్పటికే 1:15కే మొహాలు అల్లా పెట్టుకున్నాం. మీరు త్వరగా వస్తే త్వరగా ముగించుకున్నాయి, మీరు ఆలస్యంగా వస్తున్నారు బయట ఆ చర్చికి వెళ్తే అనాథ హాస్పిటల్ చర్చికి దగ్గర అయిపోతుంది, వచ్చేసరికి బిర్యానీ అయిపోతుంది. మీరు చెప్పి రావచ్చు, హాస్టల్లో వచ్చే వాళ్ళకి ఏమన్నా వచ్చే కొంచెం లేట్ అయింది, మా ప్లేట్ మా పక్కన పెట్టినట్టు చెప్పొచ్చు. కానీ మాకైతే మాకు దేవుడి కృపను బట్టి నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఏ హాస్టల్లో నేను ముందే చెప్పేసాను, దేవుడి కృపను బట్టి అది ప్లేట్ పక్కన పెట్టాను. దాని నుంచి ఒక ఆలోచన ఉండేది కాదు, ఎందుకంటే మన ప్లేట్ మనకు ఉండట్లేదు. దేవుడికి స్తోత్రం. కానీ దేవుని యొక్క ఆ ఆహారం కంటే కూడా, భూ సంబంధమైన ఆహారం కంటే కూడా ఈ ఆత్మ సంబంధమైన ఆహారం చాలా ఇంపార్టెంట్. సో నీ యొక్క ఆత్మ వర్ధిల్చుందనుకోండి, నువ్వు అన్ని విషయంలో సౌఖ్యంగా వర్ధిల్లుతావు. బైబిల్లో చెప్తున్న మాట, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారం నువ్వు అన్ని విషయంలో. అదే ఆత్మ క్షీణించిపోయింది అనుకోండి, దేవుడి వాక్యం మనం లేకపోయింది అనుకోండి, మన బలపరిచే వాక్యం మనం లేకపోయింది అనుకోండి, మన యొక్క కృంగుదల మన బలపరిచే వాక్యం మనం లేకపోయింది అనుకోండి, చిన్న సమస్య వచ్చినప్పుడు కృంగిపోతా ఉంటాం, చిన్న బలహీనత వచ్చినప్పుడు కృంగిపోతా ఉంటాం అంటారు కదా. అందుకనే సంగమగా సమాజంగా మీరు కూడుకున్న మానవులు. ఇంకొక క్లియర్ ఇప్పుడు సేవలో చెప్తా, మీరు వాక్య ధ్యానం చేయండి. ప్రతి ఒక్క కుటుంబంలో బైబిల్ ఉండాలి, వాక్యం చదవండి. ఈ వాక్యం చదవడం అంటే నువ్వు ఏ విషయాల్లో తప్పిపోతున్నావో, ఏ విషయాల్లో నువ్వు దేవునికి దూరస్థం అయిపోతున్నావో, ఆ విషయాలన్నీ కూడా ఈ పరిశుద్ధాత్ముడు ఆ సమయానికి నీకు ఏం చేస్తాడంటే వాక్య రూపంలో తెలియజేస్తాడు. ఆ వాక్య రూపంలో తెలియజేసిన కొన్ని నిమిషాలు ఏకాగ్రత కలిగి ప్రభు సన్నిధిలో మనసావాచకంలో ప్రార్థన చేస్తున్న ప్రభు తన ప్రత్యక్షతని బయలుపరుస్తాడు. ప్రవక్తలు కానీ గొప్ప గొప్ప ప్రార్థనలు నుండి ఎక్కడి నుంచి పుట్టరండి, మన నుంచి పుడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనమే కాకపోతే మనం ఏంటంటే సమయం ఇవ్వం అంతే. తన నాన్నకు ప్రార్థన ప్రేయర్ రిక్వెస్ట్ ఇద్దామండి, అన్నకంటే గొప్ప వ్యక్తి తల్లి నువ్వు, అన్నకంటే గొప్ప వ్యక్తి ఉన్నాయి నువ్వు. కానీ నీకు ఆయన డిఫరెన్స్ చెప్పినా ఆయన ప్రార్థనలో ఉంటున్నాడు, నువ్వేమో లోపంగా ఆలోచిస్తున్నావు అంతే. కానీ నీకు క్లియర్ కొండ పాల్గొని చెప్తున్నావు, ఆయన ప్రార్థనలో ఉంటున్నాడు. మనం ఏంటంటే ప్రార్థన రిక్వెస్ట్ ఆయన మొహం దగ్గర ఆయన పడేస్తాం, వాట్సాప్ పడేస్తున్నాం. మన జీవితం పెట్టు టీవీ, పెట్టు సినిమా, పెట్టు సీరియల్, దీపం మారిపోను, అదొక దీపం శాంతం అయ్యేసరికి మోగు పోతా ఉంటుంది మసాలా నుంచి. చెప్తున్నా ఉన్నమాట చెప్పాలి కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రార్థన ఈ పాస్టర్ గారు మీకోసం చేయాలి, వచ్చాను అన్న ఇంకా సమస్య తీరదో. ఇది దీనికి రోగం నీకు వస్తే పాస్టర్ గారు మంది తీసుకుని పాస్టర్ గారికి రోగం దిగు దాకా నీ దగ్గరికి చెప్పిన అర్థం కావట్లా. అవునా కాదండి, రోగం వచ్చిన టాబ్లెట్ వేసుకోవాలి. మాస్టర్ గారు ప్రేయర్ చేస్తారు, రేపు పొద్దున ఈ విషయం లెక్క అప్పు చెప్తారు. అయ్యా నువ్వు అప్పు చెప్పిన పని నువ్వు చెప్పమన్నావు, ప్రకటించమన్నావు, నేను వెళ్ళాను, ఇద్దరు వచ్చినా, నలుగురు వచ్చినా, వర్షం వచ్చినా, వాగు వచ్చినా, ఏదొచ్చినా ప్రకటించాను. నా బాధ్యత ఇది. విత్తాల్సిన విషయం నేను విత్తాను, హృదయంలోకి వెళ్ళింది. వెళ్ళేంతవరకు నువ్వు చూసావు, వెళ్ళిన తర్వాత వాడు నీళ్లు పోసుకోలేదు, దాన్ని చుట్టూ కంచి వేసుకోలేదు, శత్రువు వచ్చాడు, దాడి చేశాడు. మరలా ఆయన చేస్తాడు ప్రార్థన. తండ్రికి పిల్లలు ఎన్ని తప్పులు చేస్తే తండ్రి తెచ్చుకుంటాడు దగ్గరికి. కానీ విషయం ఏంటంటే నువ్వేం కోల్పోతున్నావు నీ జీవితంలో, నీకు అర్థమవుతుందా? చాలా కోల్పోతావు. మొత్తం ఏం చేయాలంటే అదే ఒక డిసిప్లిన్ గల కురవడం అనుకోండి, తల్లిదండ్రులు సంతోషిస్తారు చాలా విషయం. వాళ్ళకి మానసికంగా ఒత్తిడి ఉండదు, సగం రోగాలు ఉండవు అంటారు కదా. మాటికి బయటికి వచ్చి ప్రతిసారి ఏదో కూడా తీసుకొస్తున్నాను అనుకోండి అంటే మామూలు జనరేషన్ దేవుడు కట్టిన శ్రమలో ఎట్లుంటున్నారు. కానీ మన యొక్క వ్యక్తిగత జీవితంలో ఒక ఆశీర్వాదం ఒక దీవెన కానీ అనిపించబడ కారణం ఏంటంటే కొన్ని లోక సంబంధమైన పద్ధతులు. యోబు యొక్క జీవితం చూసినట్లయితే ఆయన కేవలం 100 పెట్టుకోలేదు, 4 పెట్టుకున్నాడు. న్యాయంగా ప్రవర్తించాడు, పరిశుద్ధ జీవితం జీవించాడు, దేవుని బయటకు కలిగి ఉన్నాడు, చెడుతనాన్ని విసర్జించాడు. ఈ 4 విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేసుకున్నాడు, మెడిటేట్ చేసుకుంటా ఉన్నాడు. దేవుడి విషయంలో
ఉంటున్న దాన్ని బట్టి దేవుడికే ఆశ్చర్యం వేసిందంట. ఆయన అంటాడు సాతానుతో అటు ఇటు తిరిగి వచ్చావు కదా, నా భక్తులు యోగ విషయం గురించి ఆలోచించావంటే నువ్వు కంచేసావు కదా, కంచిది నేనేంటో చూపిస్తాను. సరే తన యొక్క ప్రాణం మాత్రం నా అవసరం ఉంది, ముట్టొద్దని చెప్పాడు. వచ్చాడు నానా రకాల ఒకప్పుడు ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తిని ఇక్కడ కూర్చేసాడు, బూడిలో కూర్చోబెట్టేసాడు. ఏం లేదు, మొత్తం బూడిద అయిపోయింది. అని ఒక విషయం గమనించండి, ఆ స్థితిలో నుంచి పడిపోయిన దేవుని దూషించదు. అది ఒక మేలు చేయకపోతే క్రైస్తవ పుట్టి మనం ఏమంటామంటే ఏం దేవుడు ఏమవుతుంది వాబరం ప్రార్థన యాత్రకి ఏం కార్యం చేయాల తక్కువ మంది పెద్ద విరిపి వచ్చేస్తుంది అనేస్తాం అంతే. చేతి నీరు కాచి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నా కొంతమంది ప్రార్థన చేయాలి, కానీ ఏ ఫెసిలిటీస్ లేకపోయినా ఊరుగుడుసులో ఉన్నా ఉన్నది కళ్ళంతా కన్నీరు కాచుకుని ప్రార్థన చేసి బాధ్యతలు జరుగుతున్నాయి. ఓకే, అది తప్పితే కనుక ఆల్టర్నేటివ్ చాయిస్ లేదు, ఆయనే చాయిస్ గా పెట్టుకున్నారు. మనం ఇటు 2 నిమిషాలు ప్రార్థన చేస్తాం, 4 నిమిషాలు 10 మందితో మాట్లాడతాం, అవునంటారు కానీ 10 మంది దగ్గర సలహాలు తీసుకుంటాం. కానీ వాళ్ళకి సలహా ఇచ్చే వాళ్ళు ఎవరి దగ్గర రావట్లేదు, ప్రభు మీద అనుకుంటాం. యోబు యొక్క జీవితంలో అప్పుడు దాకా భయం చేసిన వాళ్ళందరూ కూడా ఏమైపోయారంటే యోబు యొక్క స్థితిని చూసి కుక్కలు కూడా పుణ్యంలో దూరంగా పెట్టండి, దూరంగా పెట్టేశారు యోబు యొక్క జీవితాన్ని. కానీ తన యొక్క కనెక్షన్ మాత్రం దేవుడితోనే మెయింటైన్ చేస్తున్నాడు, దేవుడితోనే. భార్య కట్టుకున్న భార్య వచ్చి ఆ మాట అన్నా కూడా ఏ విషయంలో కూడా ఎక్కడ కూడా ఏమైనా ఏం బాధపడాలి. కొంతమంది చాలా తీసుకుంటారు మనసు, నిజంగా ఆయన యొక్క సహనం చూడండి. అలాగే ప్రభుత్వం ప్రశ్న ప్రభుత్వం గడిపాడు. ఆ యొక్క పరీక్ష కాలం అయిపోయింది. టైం అంటూ ఎవరికైనా సరే, నీకైనా నాకైనా ప్రకటిస్తాను, నాకైనా వింటున్నా నీకైనా, మన యొక్క జీవితం పరీక్ష కాలం ఉంటుంది. ఆ ఎగ్జామ్ ఆయన పాస్ అయ్యాడు. పాస్ అయిన తర్వాత అండి దేవుడు అంట మొదట ఆశీర్వదించిన దానికంటే 2 అంతలుగా ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. ఈ నెల మన వాగ్దాన సందేశం అంటే ఏం చెప్పాడు? మునుపటి కంటే అధికమైన డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్స్ నీ జీవితంలో. ఇప్పుడు దాకా 10 రూపాయలు ఉన్నాయా, పక్కన 0 పెట్టు. దేవునికి స్తోత్రం. 100 రూపాయలు అయిపోవాలి మన జీవితంలో. అంతే. ఆత్మీయ స్థితి కూడా అంతే. ఇక్కడ దాకేది కదా, ఈసారి ప్రభుత్వం ఆ స్పిరిచువల్ ప్రభుత్వం ఒక చక్కగా మాట్లాడే అనుభవంలోకి వెళ్ళిపోవాలి. ఆ దర్శనాలు, ఆ వరాలు, నా పట్ల నీ ప్రణాళిక ఏంటి, నా బిడ్డ పట్ల నీ ప్రణాళిక, నువ్వు చేస్తున్న ప్రార్థన నీ బిడ్డ నిలబడుతుంది, ఆవరిస్తుంది. అందుకనే పౌరులు చాలా మంది పత్రిక వ్యక్తులు చాలా మాట ఏంటంటే, మీరు మా కోసం చేస్తున్న ప్రార్థన బట్టి కృప విస్తరించబడతారు. దేవునికి కృప విస్తరించబడతారు. యోబు యొక్క తన యొక్క జీవితంలో మొదటి దానికంటే అధికంగా 10,000 జతల ఎట్లు, 1000 జతల ఆడుగాడులు, 3 కుమారులు, కుమార్తెలు, చక్కగా ఎంతో గొప్పగా సౌందర్యవంతం ఇచ్చాడు దేవుడు. తన యొక్క దేహాన్ని కూడా, పసిపిల్ల వారి దేహం, చిన్న పిల్లలు కూడా స్కిన్ ఎంత మృదువుగా ఉంటుంది. మరొకప్పుడు తన యొక్క వైభవాన్ని దేవుడు అలా లేపాడు. అప్పుడు వరకు తల వచ్చిన వారందరూ కూడా సిగ్గుతో అంటే దేవుడు ఒక కార్యం చేయాలి, ఒక వ్యక్తిని లేపాలంటే ఆ వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాలు చూడగాని ఆ వ్యక్తి యొక్క విశ్వాసాన్ని చూస్తారు దేవుడు ఎప్పుడైనా సరే. దేవునికి స్తోత్రం. నువ్వు ఎంతవరకు ఆయన మీద నమ్మకం ఇస్తున్నావో, ఎంతవరకు ఆయన మీద ఆనుకొని జీవిస్తున్నావో అది ప్రామాణికంగా చూస్తాడు. నీకు ఆస్తుందా, నువ్వు ఉన్నవాడుగా నేను ఏ చూడ నా ప్రభు పెంట గొప్పల నుండి దేవ దరిద్రులు లేవెత్తాడు నా దేవుడు. పెంట గొప్పలను లేవెత్తాడు, నువ్వు ఆయన వైపు తిరగలిగా. ఇంకొక మాట చెప్తాను చూడండి. నోవాహు దినాల్లో వాక్యం విరుగుగా ప్రకటించబడింది. వాక్యం విరుగుగా ప్రకటించి ఎవరి చేత? నోవాహు చేత. దేవుడు అన్యాయస్తుడు కాదండి. నోవాహు చేత ప్రకటించబడిన తర్వాత ఏం జరిగింది? అందరూ ప్రకటించిన తర్వాత నోవాహుని చూసి అందరూ వ్యంగ్యంగా నవ్వారు. వారి పిచ్చోడా, అసలు వాసం అనేది భూమి మీద లేదు, కొత్త వద్దాన్ని వింటారు. ఇప్పుడు ఏసులో 2 రకాలు వస్తారంటే ఎవరు నమ్ముతారా? క్రైస్తవులకు తెలుసు ఆయన చేసిన త్యాగము, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏం చెప్పి ఉన్నాడో, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, ఆయన వస్తాడు అంటే ఖచ్చితంగా వస్తాడంతే 100%. అది ఈయన అంటాడు, నాకు దేవుడు చెప్పాడు రా బాబు, వర్షం అనేది భూమి మీదకి వస్తుంది, మీరంతా నాశనం జలప్రాయం వచ్చింది రా బాబు అని చెప్తే అక్కడే దేవుడు తన ప్రణాళిక ఉన్నవాడిని శ్రమ దినాల్లో చూశాడు. ఆకాశం వర్షం దిగింది. దేవుడు చెప్పాడు కదా, ఆయన ఎంతో ఆయన సాక్ష్యం నీతిమంతుడంట. ఆ తరం వారిలో ఆయన ఒక్కడే నీతిమంతుడు, యథార్థవంతుడు ప్లస్ నీతిమంతుడు ఆయన ఒక్కడేనంట. దేవుడు చూడండి అంటే ఏంటంటే మనం చేస్తున్న భక్తి ఎప్పుడు వృధా కాకూడదు. నువ్వు వచ్చి ఈ సమయం అన్ని ఇంచుమించు ఒక 10-15 నిమిషాలకు 40 నిమిషాలు ఇక్కడ 1 గంట ఇక్కడ నువ్వు నీ యొక్క
పనులు మానుకొని కూర్చున్నావంటే దీని నుండి ఏదో ఒక రిజల్ట్ అనేది నువ్వు తీసుకురావాలన్న ఆశ, నా దేవునికి ఆశ. దేవునికి స్తోత్రం. నువ్వు వృధాగా వచ్చి కూర్చోవడం నీకు ఉపయోగం ఉండదు, చెప్తే నాకు ఎటువంటి ఉపయోగం ఉండదు. కాకపోతే నాకు ప్రకటించమని అసలు బాధ్యత నాకు ఉంది కాబట్టి ప్రకటించ. కానీ వింటున్నా నీవు నీ యొక్క జీవితంలో యొక్క వాక్యాన్ని అనుభవించుకోకపోయావు అనుకోండి, ఈ వచ్చిన అరగంట కూడా నిష్ప్రయోజనం యొక్క జీవితం. సో దేవుని యొక్క వాక్యము చూడండి, నీతి మంత్రుడిగా ఆయన జీవించున్నాడు. తన యొక్క జీవిత కాలం అంతే ఉన్న దాన్ని బట్టి ఒకనొక దినాన గొప్ప శ్రమ వచ్చింది, గొప్ప వరద వచ్చింది. తన యొక్క కుటుంబం, తన యొక్క బిడ్డల్ని అంత మాత్రమే అక్కడ పక్కన పశుపక్షాలని దేవుడు ఇచ్చిన మాట, చెప్పిన మాట ప్రకారం అన్నింటినీ ఎక్కించాడు. ఆ యొక్క శ్రమ దినాన తన యొక్క జీవితం దేవుడు ఎవరైతే వ్యంగ్యంగా మాట్లాడు, ఎవరైతే తలలో ఉంచారో, ఎవరైతే ఇతను పిచ్చి పట్టింది, ఇది వెళ్ళాడు అన్నాడు, వాళ్ళందరూ కూడా జల సమాధి అయిపోయారు. అందుకే ప్రభు సెలవిస్తున్న మాట ఏంటంటే, నిమిషం మాత్రం నేను నిన్ను విసర్జించ అంటే నిమిషం మాత్రమే నేను బహు ఎక్కడికో తోసేలా దేవుడు. అంటే ఎందుకు విసర్జించారంటే కొంచెం సరి చేసుకుంటామేమో అని, కొంచెం సరి చేసుకుంటామేమో అని. ఆ సరి చేసుకునే విషయంలో లేకపోతే నష్టం అయితే గొప్ప వాస్తవం మళ్ళీ లాగేస్తున్నట్టు దేవుడు. నేనైతే భ్రష్టుడైతే అవనవడు. ఒక్కసారి దేవుని యొక్క మైండ్ లో నువ్వు ఒకసారి పడ్డ తర్వాత నువ్వు నీ ఇష్టానుసారి న్యాయం చేసినా అట్లా పట్టుకుంటాడు గుట్టు, అంతే. అట్లా పట్టుకొని లాక్కొస్తాడు. నిజంగా నేను ఎన్నో చిందులు వేద్దాం అనుకున్నా, ఇల్లు అన్నాడు, అంతే వెళ్ళాడు. పట్టుకున్నాడు, జుట్టు పట్టు లాగా కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టు మళ్ళీ ఎప్పుడు ఏ జోన్కి వెళ్ళాలి, ఎవరు అన్ని జోన్ అయినా ఉంటారు. అది ఏంటంటే పర్మనెంట్ కంఫర్ట్ జోన్ అనమాట. ఏం లేదు, పర్మనెంట్ కంఫర్ట్ జోన్. ఎవరన్నా ఆ జోన్ లో కౌంటర్ ఈయన దగ్గర దాంట్లో మునిగి తేలుతారు. ఈయన ప్రేమలో మునిగి తేలండి మొదల. ఎవరి ప్రేమలో? దేవుని యొక్క ప్రేమలో మునిగి తేలు. ఆయన అధికంగా మనం ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం అధికంగా ఎవరిని ప్రేమించామనుకోండి, వాళ్ళకి ఏమి ఇష్టమో ఇచ్చేస్తూ ఉంటాం. అవునంటారు కదా, ఇప్పుడు ట్రాన్స్పరెంట్ గా మాట్లాడతాం. అవునంటారు కదా, బంగారం ఇచ్చి ఉన్నారు, ఆస్తులు ఇచ్చి ఉన్నారు, అంతస్తులు ఇచ్చినారు, పాకెట్ మనీ ఇచ్చేస్తున్నారు, క్రెడిట్ కార్డు ఇచ్చేస్తున్నారు, డెబిట్ కార్డు ఇచ్చేస్తున్నారు ఉన్నారు, అకౌంట్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసే వాళ్ళు ఉన్నారు. అవునంటారు కదా, వాస్తవాలు మాట్లాడుకుందాం. అదే ప్రేమ. నా యేసయ్యని ప్రేమించావు అనుకోండి, నువ్వు నా యేసయ్య యొక్క ప్రేమను తెలిసింది అనుకోండి, నా యేసయ్య దగ్గర నువ్వు వచ్చావు అనుకోండి, ఎంతగా నీకు ఇస్తారంటే అడగనవసరంలా. ఎందుకంటే నువ్వు ఆయనలో ఉన్నావు కదా, ఆయన ప్రేమలో ఉన్నావు కదా, ఆయన ప్రేమలో సర్వసమృద్ధి ఉంది కదా. ఇంతకంటే గొప్పగా ఉందా లోపల ఉన్న ప్రేమ? నేను దాటే వచ్చాను, అందుకే ఏం కనపడను. దేవుడికి స్తోత్రం. అదే నేను ఆయనకి సరెండర్ చేసుకున్నా, అప్పుడు స్టార్ట్ చేశాడు ఆశీర్వాదం. ఆయనకి నేను సబ్మిట్ చేసుకున్నాను. ప్రభా ఇది కాదు, ఇంకో వదిలేస్తాను, నీ ఇష్టం అని అంతే. ఓకే, అప్పుడు కూడా పరిశీలన చేశాడు కొంతకాలం. నిజంగా ఇచ్చాడా వీడేమన్నా మా అవసరం కోసం ఇచ్చాడని. ప్రభా నీ దగ్గర ఆటలాడిన అనుకో, నెత్తిని అలకేసి కొట్టేస్తావు, అయినా మామూలుడు కాదు. నాకెందుకు, వాక్యం ప్రామాణికంగా ఉంది కదా. కొడితే 4 సంవత్సరాలు ఎక్కపోయారు, చెరసాలలో పోవాలి ఇశ్రాయేలు ప్రజలు. కాదు, 4 సంవత్సరాలు, 1 కాదు 2 కాదు, దాస్యంలో పోయారు. ఆయన దగ్గర నాటలు కాదు ఆడే అనుకోండి, కొడితే మన పైకి కూడా మట్టి అయిపోతుంది. నిజంగా ప్రభా కావాలంటే పరిశీలన చేసుకున్నాం. దాని నుండి స్టార్ట్ చేస్తాడు దేవుడు జీవితాన్ని. ఇప్పటికీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తా ఉంటాయి, మనిషి అన్నకు వస్తాయి కదా. కానీ ప్రార్థనా పూర్వకంగా ప్రభు దగ్గర నేనే పెద్ద గొప్ప అనుకో. మొన్న కూడా దైవజనులు ప్రార్థన చేసి, అయ్యా నేను మంచంలో పడి ఉన్నాను, బ్యాక్ ఎందుకన్నా సడన్ గా ఈ మజిల్ పట్టేసరికి ప్రార్థన చేసుకున్నా. మా వైపు ప్రార్థన చేస్తా ఉంది, దేవుడికి స్తోత్రం. ఎవరు ప్రార్థన వస్తుందో నానే చెప్తున్నాను మన మనసులో కూర్చొని. మన మనసు అంతా పాస్ట్ కదా ప్రార్థన చేయించుకోవడం దరిద్రంగా అనిపించింది మనసులో. వెంటనే మంచిగా ఉంటే ఫోన్ చేసి, ఆయన ఎక్కడ ఫోన్ చెప్తే అయ్యా ప్రార్థన చేయాలంటే ఆయన షాక్ అయ్యింది. ఎందుకంటే ఇలా పట్టేసింది, వాటర్ క్యాన్ రావడం వల్ల దేవుడు పట్టేసింది. ప్రార్థన చేశాడు. నిజంగా చెప్తే నమ్మండి నమ్మకండి, ఆ ప్రార్థన బలం నుంచి చెప్తున్నా. ఆ రాత్రి కాల సమయంలో ఓ గొప్ప పోరాటం, ఓ భయంకరమైన చీకటి. అసలు నాకు తెలియట్లేదు, చెమటలు పట్టుకొస్తా ఉన్నాయి. పట్టిందా మజిల్ పెయిన్ పట్టింది, బ్రీతింగ్ గట్టిగా బ్రీతింగ్ తీసుకున్నా చెస్ట్లో నొప్పి వస్తుంది. ఆ రాత్రి కాలం చాలా ఇబ్బంది పడ్డా. ప్రభా నువ్వు చెప్పింది 2 చేశా. ఒకటి నా భార్యకి చెప్పే ప్రార్థన చేయమని, 2 నువ్వు ఇచ్చిన ప్రేరణ సావకులతో ప్రార్థన చేయించుకున్నాను. వ్యక్తిగతంగా నేను ప్రార్థన చేసుకుంటున్నాను. మెడిసిన్ కూడా ఏదో టాబ్లెట్ ఇచ్చారు, మజిల్ రిలీజ్ అవుతుంది, ఆ టాబ్లెట్ కూడా వేసుకున్నాను. కానీ స్వస్థతనిచ్చేది నువ్వే, నన్ను స్వస్థపరిస్తే సాక్ష్యం చెప్తాను ప్రభు అనుకున్నా. ఆదివారం కొంచెం తగ్గింది, పూర్తిగా తగ్గాలి. మన కండిషన్లు ఉంటాయిగా, ప్రేమల కండిషన్ అంటే మీకు తెలియదు. ప్రేమించిన అడగండి మీ దగ్గర, నేను అడుగుతాను దేవుడి దగ్గర. దేవుడికి స్తోత్రం. పూర్తిగా తగ్గితేనే సాక్ష్యం చెప్తాను ప్రభు. ఈ రోజు చెప్పే సాక్ష్యం దేవుడికి గత 4 రోజుల క్రితం క్లీన్ గా నీట్ గా ఎటువంటి ఇబ్బంది లేకుండా సంపూర్ణ స్వస్థత అనేది నాకు దేవుడు అనుగ్రహించు. నా యొక్క వ్యక్తిగత జీవితంలో నా బిడ్డల విషయంలో కూడా ఎందుకు సాక్ష్యం చెప్తాను, సిగ్గుపడిన సాక్ష్యం చెప్పకూడదు, ఎప్పుడు సిగ్గుపడకూడదు. దేవుడు చేసిన చిన్న మేలే కావచ్చు. ఎందుకంటే ఏ మనుషుల మీద ఆధారపడ, మనం కేవలం ప్రార్థనతో
ప్రార్థనతో ప్రభు మీద ఆధారపడి చూస్తాం. ప్రభు మన పట్ల కార్యం చేస్తాడు. నిజముగా నిమిషం మాత్రమే ఆయన మనంట జస్ట్ కానీ గొప్ప వాస్తవంతో ఆయన సమకూర్చుకున్నాడంట. అందుకంటే పర్వతంలో తొలగినను మెట్టల తత్తలను నా కృప నిన్ను ఎప్పటికీ విడిచిపోదు అని చెప్తే దేవునికి స్తోత్రం. ఆమోస్ గ్రంథంలో ఒక మాట చూసి మనం ముగించుకుందాం. 9వ అధ్యాయం 15వ వాక్యం. వారి దేశము నేను వారిని నాటెదను, నేను వారికి ఇచ్చిన దేశము నుండి వారి ఇక పెరగి వేయబడనని నీ దేవుడని యెహోవా. అంటే ఒకప్పుడు ఆ ఆశీర్వాదాన్ని శత్రు అయిన వాడు ఎప్పటికప్పుడు పెరిగేస్తూ ఉండేవాడు. లేదా మన క్రియలను బట్టి మనము ఏంటంటే ఆ ప్లేస్ నుంచి అక్కడ మూవ్ అయిపోయిన పరిస్థితి ఏర్పడదు. కానీ ఈసారంట ఆయన నాటుతాడంట. ఆయన నాటిన తర్వాత ఏ శత్రువు వచ్చి పెరగడం వీళ్ళని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఆశీర్వదిస్తాడంట. ఆ ఆశీర్వాదాన్ని చేయద్దు పెట్టాడు ఎవరు లేడంట. దేవునికి స్తోత్రం. నమ్మాలంటే దేవుడి యొక్క మాట ఆయన చేస్తాడు అంటే 100%. వారి యొక్క దేశంలో వారిని నేను నాటుతాను, ఏ ఒక్కడు కూడా పెరిగి వేయకుండా. ఎటువంటి శత్రువు వచ్చినా, ఎటువంటి వరద వచ్చినా, ఎటువంటి ఉపద్రవం వచ్చినా బండ మీద కట్టబడినట్టున్నారు. ఎలా అయింది పాసిబిలిటీ అంటే నేను చేసిన నిబంధన పాత నిబంధన కాదయ్యా బాబు, క్రొత్త నిబంధన చేశా. ఎటువంటి నిబంధన? నా కుమారుడి యొక్క రక్తము చేత ఏం చేశాను? ఒక క్రొత్త నిబంధన చేశాడండి దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ కుమారుడు యేసు క్రీస్తు వారు మనం కలిగి ఉన్నాం కాబట్టి, ఆయన కలిగి ఉన్న సమస్తం ఉంది కాబట్టి ఆయన మూలంగా మనల్ని ఆయన ఆశీర్వదిస్తారంట. ఇక ఎన్నడూ పెరిగి వేయబడకుండా. ఒకప్పుడు నామకార్థ భక్తులు ఉన్నప్పుడు ఆర్పోట్లు వచ్చాయి. ఇప్పుడు యేసు ప్రభువుని ఎప్పుడైతే నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించావో, నమ్మి మారు మనసుతో మంచి మారు మనసు చెంది పాప క్షమాపణ ఎప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకున్నావో నీకు క్రొత్త నిబంధన ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ క్రొత్త నిబంధన గొప్పతనం అంటే ప్రేమ గొప్పదైన ఆయన యొక్క ప్రేమ కరుణ మొత్తంగా తన కుమారుని బట్టి మనం చేర్చుకున్నాం కదా. ఈ క్రొత్త నిబంధన బట్టి మనల్ని దేవుడంట ఆ పెరిగి వేసి పెరుగు మనం పెట్టడంట, గొప్పించి మళ్ళీ కంచేస్తాడంట. దుష్టుడు మళ్ళీ కంచేస్తూనే ఉంటాడంట. ఆయన ప్రేమ అటువంటిది. కానీ మొక్కను మాత్రం వేళతో పక్కన ఉన్నాడు. అది చికిత్సాలి. అది రాబోతరం వారికి ఆశీర్వాదకరంగా, బహుతరమైన శోభాతిశయంగా ఆ యొక్క వ్యక్తి ఉంటారు. అంటే దేవుడు ఒకసారి నాటాడు అంటే ఎవడో కూడా పెరిగిపోయాడు. దేవునికి స్తోత్రం. నీ యొక్క వంశంలో నీ యొక్క జాతులు మన జావనే కదా. భారతదేశం చాలా తెలియదు. ఎవరినైతే పిలిచేవారు నాటినాడు దేవుడు, ఆ నాటిన వ్యక్తిని మహావృక్షంగా మార్చుతారంట. అందుకంటారు నా యొక్క జనుల యొక్క ఆయుష్ వృక్ష ఆయుష్ అంట. మీరు ఏ వృక్షంగా ఉంటారో మీరు కోరుకోండి. అంటే నేనైతే ఒలివ మొక్కవాలంటారు కోరుకుంటా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది నలగొడితే దాంట్లో అంత సారం వస్తుందంట. అంత సారం అది ఔషధ గుణాలకు వాడతారంట. దేవునికి స్తోత్రం. అది అభిషేకించే తైలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి కాసం ఒక విషయం మనం గమనించేస్తాం. కుమారుని యేసు క్రీస్తు వారిని ఆ మాత్రం కూడా జ్ఞాపకం చేసి ముగిస్తారు. హెబ్రీ రాసిన పత్రిక 8వ అధ్యాయం 8-13 వాక్యాలు ముగించుకున్నాను. అయితే ఆయన అపేక్షించి 8-13 వాక్యాలు. అయితే ఆయన అపేక్షించి వారితో ఇలాగ చెప్తున్నాడు, ప్రభు ఇట్లా నేను ఇదిగో ఒక కాలం వచ్చినది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోను యూదా ఇంటి వారితోను నేను క్రొత్త నిబంధన చేయుదును. చాలు. ఏ నిబంధన? ఇప్పుడు మనం ఏ నిబంధన కింద ఉన్నాం? మనము క్రొత్త నిబంధన జనులు. ఏ నిబంధన జనులు అండి? క్రొత్త నిబంధన. ఈ క్రొత్త నిబంధన మనకి ఈ మాటన గల కారణం ఏంటంటే, ఒకప్పుడు మనము దేవుని యొక్క ప్రజగా లేము అంటారు కదా. ఒకప్పుడు దేవుని ఎరిగిన వారు కాము. మనకి తన కుమారుని యేసుక్రీస్తు వారి వలన ఈ క్రొత్త నిబంధన మనకి పరిచయం అయ్యి మనల్ని ఆయన కృపను బట్టి ఈ యొక్క నిబంధన ప్రకారం దేవుడు ఏం చేశాడంటే తన స్వాస్థ్యంగా, తన యొక్క స్వంత జనాంగంగా, వారసులుగా ఆయన మనల్ని చేసుకొని ఉన్నాడు. సో ఫైనల్ గా ఏంటంటే ఈ నెల వాగ్దానం దేవుడు మనల్ని మునుపుట కంటే అధికమైన మేలు చేత తృప్తిపరుస్తాడు. పాత నిబంధన కాదు కానీ క్రొత్త నిబంధనకి అనుసారంగా. అంటే ఇప్పుడు మనం బలారం తీసుకుంటాం కదా, ఇది ఏంటంటే మనం ఏదో వచ్చి తీసుకోవటం కదా. దాంట్లో చాలా ఒక ప్రమాదకర విషయం ఏంటి? కరెక్ట్ గా మంచి మనసాక్షితో కన్నా అది ముట్టుకోకపోతే, మంచి మనసాక్షి కలిగి తీసుకున్నాం అనుకోండి పర్వాలేదు. కానీ అటువంటి మనసాక్షి లేకుండా ఏదో తీసుకోవాలని తీసుకున్నాం అనుకోండి, అనేక మంది ఎదురుస్తున్నారు, అనేక మంది బలహీనలై ఉన్నారు. వాక్యం సంపేస్తాను ఇక్కడ చెప్పలేదు దయచేసి. ఎందుకంటే మన దేవుడు జీవింప చేసే దేవుడే కానీ చంపే దేవుడు కదా. ఈ క్వశ్చన్
సరి చేసుకుంటే సిద్ధపడిన ఇప్పుడు చూడండి, మన క్రియలు మనం దిద్దుకుంటే ఆయన యొక్క రాకడికి సిద్ధపడు. సో పరిశుద్ధమైన బల్ల అంటే క్రొత్త నిబంధనకు సాదృశ్యం యేసు గారిని ఉద్దేశించి, అంటే ఆయన శరీరం సాధించిన రొట్టె, ఆయన రక్తాన్ని సాధించుకున్న ద్రాక్షరసం మనం తీసుకుంటున్నాం కాబట్టి, అయ్యా ఇది నా కొరకు, నా పాప దోషం నిమిత్తము కల్వరి శిలువలో అయ్యా నా తను నల్లగొట్టబడ్డావు, నీ యొక్క రక్తాన్ని చెందించున్నావు, నా దోషాన్ని నేను ఆ ప్లేస్ లో నేను ఉండాలి, కానీ నువ్వు ఆ ప్లేస్ లో నువ్వు నా కొరకు మరణించి ఆ నిత్య జీవన నాకు అనుగ్రహించావు అంటూ ఒక కృతజ్ఞత స్వభావంతో చేసిన వాగ్దానం తలపోసుకుంటూ, నిజంగానే దుష్టులు వచ్చే దాడి చేశాడు, ఆ దాడిలో మేము సర్వం కోల్పోయాము, కానీ యోబు యొక్క జీవితాన్ని బూడిద నుంచి ఏ విధంగా అయితే లేపావో నా బ్రతుకుని, నా యొక్క జీవితాన్ని, ఆత్మ సంబంధమైన జీవితాన్ని అదే విధంగా ఆశతో వచ్చావు కదా, ఇది ఉద్యోగమనో లేదంటే ఆరోగ్యమనో లేదంటే సమ్ పర్సనల్ నీడ్స్ వచ్చాయి కదా, ఏదేమైనప్పటికీ నువ్వు ప్రభు సన్నిధిలో పెట్టి అడిగి, ప్రభా ఫస్ట్ నన్ను ఆత్మీయంగా బ్లెస్ చేయి ప్రభా, ఈ విషయాలు కూడా అని చెప్పేసి ఆయన 5 days ప్రాక్టీస్ ఆయన చేసినప్పుడు తన కుమారుని బట్టి, క్రీస్తుని బట్టి మన యొక్క జీవితంలో ప్రభు ఏం చేస్తారంటే కార్యం జరిగించును గాక. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కొన్ని నిమిషాలు కళ్ళు మూసుకొని దేవుడిచ్చిన వాగ్దానం శత్రు యొక్క చేతుల నుండి విడిపించి సారవంతమైన పొలముగాను, ఏదేను తోటగాను, జనులు నివసించు ప్రాంతముగాను, అంటే సర్వ సమృద్ధి గల ప్రదేశముగాను, అంటే మునుపటి కంటే అది వరకు ఆ విధంగా ఉండేది, కానీ దానికంటే అధికముగా గొప్ప మేలు చేస్తున్నాడు కాబట్టి దేవా, నా జీవితంలో నువ్వు దాచిపెట్టిన మేలు బట్టి నీకు మునుపటి కంటే అధికమైన మేలు చేస్తాను. ఇదిగో నా యొక్క జీవితం ఏ విషయంలో నీకు ఆ మేలు అవసరమైందో, ఏ విషయంలో శత్రువు వచ్చి దాడి చేశాడో, ఏ విషయంలో శత్రువుని ఎదుటి లాగేసుకున్నాడో ఆ విషయం ఆయన దగ్గర పెట్టు. నీ ఆరోగ్యమా, లేదా ఆత్మ సంబంధమైన జీవితమా, లేదా ఆత్మ సంబంధంగా దేవుడితో గడిపే సమయమా, లేదంటే వ్యక్తిగతంగా నీ యొక్క ఆర్థిక ఇబ్బందుల్లో శత్రువు వచ్చి దాడి చేశాడా, లేదంటే నీ యొక్క ప్రత్యేకమైన నీ కుటుంబంలో నీ బిడ్డల విషయంలో శత్రువు దాడి చేశాడా, ప్రభుతో చెప్పు ప్రభా, మీరు చేసి చెప్పారు కదా ప్రభా, నేనే ఆ విషయంలో రోషం తెచ్చుకొని ఒక నిబంధన, ఒక మాట ఇస్తున్నానని ప్రకటించమన్నావు నీ సేవకుడికి. నరపుత్రుడా, నువ్వు నిలబడి మాట చెప్పి ఇస్రాయేలు ప్రజలతో అన్నావు కదా ప్రభా. ఆ తండ్రి ఇదిగో ప్రభా, నీ ప్రజలతో మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాట మీకు పొందన్నారు. వారు ఏ విషయంలో ఎదుటి అడుగుతున్నారు, ఏ విషయంలో ఎదుటి ప్రభా నీరు కాలుస్తున్నారు, ఏ విషయంలో శత్రువు యొక్క బాధ చెంద వారు బాధపడుతున్నారు, ఇదిగో ఇక్కడి నుంచి నేను వారిని ఏ ఒక్క వ్యక్తి కూడా ముట్టుకోకుండా, పెరిగి వేయకుండా దాన్ని నేను నాటుతానంటున్నావు ప్రభా. దాని చుట్టూ మీరు కంచె వేయండి ప్రభా, మీరు భద్రపరచండి అయినా అయ్యా. నీ యొక్క ప్రభా పరిశుద్ధమైన రాకలు వచ్చేంత వరకు కూడా ప్రభా ఒక చక్కటి ఏర్పాటు కలిగి నీతో ప్రభా అయ్యా నా తండ్రి పెనవేసుకున్న బంధము కలిగి నీ యొక్క ప్రేమలో ప్రభా నా తండ్రి నడుస్తూ నిలుస్తూ ప్రభా వేరు పాదుకొని ప్రభా నా తండ్రి స్థిరులుగాను కదలని వారిగా ఉన్నట్లుగా సహాయం దయచేయండి. కొన్ని నిమిషం వ్యక్తిగతంగా సమయం ఉన్నప్పుడు ఈ సమయం వృధా చేసుకోనక, ఎంతో ఆశతో వచ్చావు దేవుని మందిరానికి, ఈ యొక్క సాయంకాల సమయం దేవుని మందిరానికి వెళ్ళని ఆశతో వచ్చావు కాబట్టి ఈ సమయాన్ని మీరు పోగొట్టుకోబాకండి, ఈ ప్రత్యేకమైన సమయం మీరు పోగొట్టుకోబాకండి. ఈ యొక్క 10 నిమిషాలు వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేసుకోండి. తర్వాత పరిశుద్ధమైన బలాలకు వెళ్ళబోతున్న 10 నిమిషాల కార్యక్రమం. ఆ పరిశుద్ధమైన బలం తీసుకోవడానికి ముందు ఒక్కసారి మీరు పరిశీలన చేసుకుని సహోదరి ప్రత్యేకమైన సమయంలో ప్రభువా దాచి ఉంచిన మేలును బట్టి, అధికమైన మేలు చేత మునుపటి కంటే అన్నాను ఇప్పటి వరకు మీరు అనుభవిస్తున్నాం. సరే ఇప్పుడు దాకా ఏదో కొంచెం ఇబ్బందులు వచ్చిన అయ్యా, ఏదేమైనప్పుడు అధికమైన మేలు అంటున్నా కదా ప్రభా, ఆ మేలు పొందుతున్నట్టు నా యొక్క చేతులు అపవిత్రత ఉంటే తొలగించు ప్రభా. అయ్యా నీకు అసహ్యకరమైన క్రియలు నా నుండి తొలగించు. అసలు నేను చూడడానికి కళ్ళు మూసుకుంటున్నావు, నీవు ప్రార్థన వినను అంటున్నావు. అటువంటి క్రియలుగా నాలో ఉంటే యేసు నామమున తొలగించిన అయినా అని అడుగు ప్రభా. కొత్త నిబంధన చేసావు కదా, నీ కుమారుడు యేసుక్రీస్తు వారి ద్వారా నా కొత్త నిబంధన గ్రహించావు కదా, ఆ రక్తం నన్ను కడుగు ప్రభా. అయ్యా నా తండ్రి, చెడిపోయిన నా బ్రతుకుని, చెడిపోయిన నా యొక్క మనస్సుని అయ్యా నా తండ్రి కడగండి ప్రభా, పరిశుద్ధపరచండి ఆయన. పరిశుద్ధత లేకుండా ఒకడు దేవుడికి ఇష్టమైన అసాధ్యం అంటుంది ప్రభా. లేకుండా సహాయం దయచేయండి. కొన్ని నిమిషం యేసు స్తోత్రం పరిశుద్ధుడా, స్తోత్రం ప్రతి ఒక్క ప్రార్థన సమయం పోగొట్టుకుంటున్నాం.
నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా నాయడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా నాయడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా నారణ్యలోదన ఉల్లాసముగా మారిపోయినే నారణ్యలోదన ఉల్లాసముగా మారిపోయినే కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా నైవేద్యములు అన్నబలులు నీవు కోరవుగా నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా నైవేద్యములు అప్పుడు సరే ఈ ప్రత్యేక సమయంలో ప్రార్థన చేస్తాను నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేసయ్యా నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే కృపా సత్య సంపూర్ణుడా మునుపటి కంటే అధిక చేస్తాను నేను నాటుతాను ఏ వ్యక్తి కూడా పెరగకుండా నేను కంచె వేస్తాను భద్రపరుస్తాను చక్రవర్తివి నీవే యేసయ్యా సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దానినే నీ జనులు బహుక్షేమముగా ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా సమస్య మూలిగిపోయింది ఆచలములలోనే శత్రు సైన్యము మూలిగిపోయింది. ప్రేమ స్వరూపిన హృదయ సహాయకుడ పరిశుద్ధులైన తండ్రి, ఇవాళ మీరు చేసిన వాగ్దానాన్ని మా జీవితాల్లో వర్తమానమైన ప్రతి ఒక్కరి జీవితాల్లో అయ్యా నీ కుమారుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రభు దాన్ని మీరు స్థిరపరచని ఆశీర్వదించండి. దాన్ని మేము పొందుకున్నామని ఆశీర్వదిస్తుండగా ప్రభు గొప్ప సాక్ష్యాలు విన్నట్లుగా మీరే కార్యము జరిగిస్తున్నామని ఇప్పుడున్న ప్రతి ఒక్కరి ప్రార్థన వారి యొక్క కన్నీటిని వారి యొక్క ఆయా వ్యక్తిగత జీవితాన్ని సమస్తాన్ని మీరు దృష్టిస్తున్న దేవుడు కాబట్టి కన్నీటితో ప్రభావాన్ని ప్రభుని తట్టు ప్రభావ వారి చేతులు ఎత్తుతుండగా ప్రభావ వారి శుద్ధి హృదయాన్ని పరిశుద్ధపరచుకుంటూ
ప్రభా దయతో క్షమించినను కరుణించయ్యా అని అడుగుతుండగా ప్రభా అయా దావీదు కుమారులను దాటిపోవద్దని ప్రభా నా తండ్రి ప్రార్థన చేస్తున్నప్పుడు అయా మేలు అనుభవించినట్లు ప్రభా ఈ ప్రత్యేకమైన సమయంలో, ఈ ప్రత్యేకమైన క్షణంలో, ఈ ప్రత్యేకమైన ఆత్మ ఆవిష్యంతో ప్రభా ప్రతి ఒక్క బిడ్డ మీరు తాకి ప్రభా పశ్చాత్తాప హృదయాన్ని ప్రభా వారిని మీరు కుమ్మరించి అయా నా తండ్రి వారిని ప్రభా పరిశుద్ధులుగా మార్చి అయా అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన పనులకు వారు ప్రవేశించబోతున్న వారిని ఆశ్రయించిన విధానం బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా మరొక పరిగా మేము అందరూ కలుసుకుని ఆరాధించేంత వరకు కూడా సజీవ లెక్కలను మీరు ఉంచుతామని అయ్యా మధ్యలో యొక్క రాకడాలు ఉన్నట్లయితే ప్రభావం మనం జ్ఞాపకం చేసుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి.